గురుత్వాకర్షణ శక్తి. ఇప్పుడు జనరల్ గా గురుత్వాకర్షణ శక్తి దీని గురించి టాపిక్ జరిగి మా ఇద్దరి మధ్య డిస్కషన్ అయింది. నేను చాలా మందితో ఈ వీడియో పెట్టా, చాలా మందితో ఈ గేమ్ ఆడా, అందరూ ఓడిపోయారు. గెలిచిన వాళ్ళు ఒక్కర్లేదు. ఇప్పుడు ఇతను చదువుకున్న అతను చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే న్యూటన్ చెప్పిన 3 ఫార్ములాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ ఇతను చెప్పింది వినండి. ఫస్ట్ మీరు న్యూటన్ ఫస్ట్ లా, ఓకేనా? when the body is in rest unless someone external force applied on it. అంటే మనం ఏమైనా ఫోర్స్ అప్లై చేస్తే కానీ అది మూవ్ అవ్వదు. న్యూటన్ సెకండ్ లా వచ్చేసి ఇప్పుడు F = m × మనం ఎంత ఫోర్స్ చేస్తామో వెయిట్ ఎక్కువ ఏది ఉంటుందో అదే కింద ఫస్ట్ పడుతుంది అనమాట. మా బావ ఏమంటున్నాడంటే వెయిట్ ఉన్నా వెయిట్ లేకపోయినా రెండు ఒకే టైంకి ల్యాండ్ అవుతాయని చెప్తున్నాడు. అది రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఇది చదువుకున్నాడు. ఇందాక ఏం చెప్పాడు? న్యూటన్ లా లేదు, తొక్కలో లా లేదు. ఇక్కడ ఒకటే లా, గురుత్వాకర్షణ శక్తి సమాంతరంగా ఉంటది. ఇప్పుడు నేను చదువుకున్నా, నాకు పెద్ద చదువు లేదు. నేను బుర్ర పెట్టింది సోషల్ చదివేటప్పుడు బుర్ర పెట్టి చదువుకున్నాను. దాని తర్వాత ఒకరోజు సైన్స్ లో గురుత్వాకర్షణ శక్తి అంటే దాని మీద ఓటేదో ఇంట్రెస్ట్ గా ఉందని చెప్పి ఆ రోజు క్లాస్ మొత్తం నేను విన్నా. కాబట్టి నాకు తెలిసింది క్లాసులో నుంచి బయటకు వచ్చాక నేను ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూసుకున్నా. ఆ తర్వాత నేను ఇంత పెద్ద వయసు అయింది, నాకు 35 సంవత్సరాలు వచ్చింది. నేను కనీసం ఒక 100 మందిని అడుగుంటా. ప్రతి ఒక్కడు వెయిట్ ఎక్కువ ఉండిందే కింద పడుతుంది అంటాడు. ఇప్పుడు మా బామ్మర్ది ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు, 1 lakh శాలరీ. ఇప్పుడు మా బామ్మర్ది కరెక్టా నేను కరెక్ట్ అనేది చూద్దాం. ఇంకోటి ఇప్పుడు నాది కాదు కరెక్ట్ అయితే వాళ్ళు సార్ రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయి చూడండి, ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు సమానత్వంలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని నేను కరెక్ట్ గా నేను బ్యాలెన్స్ చేసి వదిలేస్తున్నాను. ఏది పడింది కింద? రెండు సమానంగానే పడింది.